హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లిసిటీ షా. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి వినాయక చవితి రోజు వ్లాగ్ అండి. సో, అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మన లైఫ్‌లో ఉన్న విఘ్నాలన్నీ తొలగించి సుఖ సంతోషాలు ప్రసాదించాలని ఆ విఘ్నేశ్వరుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇంక మా ఇంట్లో ఈ వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఏంటి అనేది ఈరోజు వ్లాగ్ అన్నమాట. సో, మరి వ్లాగ్ నచ్చితే ప్లీజ్ అబ్బా మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. నచ్చితేనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండే. సో, ఇంక ఇక్కడైతే మార్నింగ్ ఇంక ఫ్రెష్ అయిపోయి ఇక్కడ యాక్చువల్‌గా గరిక మాల కడుతూ ఉన్నాను. అంటే వినాయకునికి ఇంకా గరికంటే చాలా ఇష్టం కదా! సో, అందుకని చెప్పేసి గరిక మాలలాగా వేద్దాంలే అనేసి అట్లా అని గుత్తుగా అయితే ఏమి కాదు. కొంచెమే దొరికిందనమాట మాకు గరికనేది. సో, అది కూడా ఈ వర్షం కదా! మా వారు ఎంతో కష్టంతో తీసుకొచ్చారు. సో, అంత గుత్తుగా కాకపోయినా బట్ వినాయకునికి ఇష్టం కదా! కడదాము అని జెప్పేసేసి కొంచెం గరికట్లాగా మాలైతే కట్టేసాను. ఇంక తర్వాత ఇక్కడేంటంటే వినాయకుడిని పెట్టుకోవడానికి అన్నట్లు ఇక్కడైతే నేనంతా గూడా రెడీ చేసుకుంటూ ఉన్నాను. ఇంక మా వారు కొంచెం అట్లా హెల్ప్ చేస్తున్నారనమాట. ఇంక మా వారొస్తే పిల్లలు ఖచ్చితంగా వస్తారు. మేము గూడా చేస్తాం అన్నట్లు. ఇంక వాళ్ళొస్తే పని పెరగడం తప్పిస్తే తగ్గడం అయితే ఉండదనమాట. సో, అట్లాగా ఇంక ఇక్కడ అరిటాకుతో బ్యాక్ డ్రాప్ లాగా అట్లా చిన్నగా బ్యాక్ అయితే పెట్టేసుకున్నా అనమాట. అరిటాకు పెడితేనే మనకి చాలా ట్రెడిషన్ ఫీల్ అయితే వస్తదనమాట. అంటే అరటి అంటేనే చాలా మంచి పాజిటివ్ ఫీలింగ్ కలుగుతది. అది అరిటాకైనా, అరటి కాయైనా, అరటి పువ్వైనా ఏదైనా సరే అరిటాకు అంటేనే అరటి అంటేనే శుభ సూచకం గదా! సో, ఇంకట్లాగా నేనైతే బ్యాక్ అరటి చెట్టుందండి మాకు ఇంటి పక్కన. ఇంకా కొనుక్కోవాల్సిన అవసరం అట్లయితే ఏమి లేదు. ఇంకా కావాలనుకున్నప్పుడల్లా ఒక ఆకు కట్ చేసుకొని ఇట్లా మంచిగా యూజ్ చేసుకుంటున్నాను. సో, అట్లా ఇంకా అరిటాకైతే బ్యాక్ అట్లా పెట్టేసాను. ఇంక తర్వాత వినాయకుడిని పెట్టుకోవడానికి కూడా అట్లా చిన్నగా పీఠం ఏర్పాటు చేసుకొని ఇంకిక్కడైతే ఒక క్లాత్ వేసేసి పైన ఒక అరిటాకు వేసేసి ఇంకట్లా గణపతిని గూడా పెట్టేసాననమాట. ఇంకా పసుపు, కుంకుమ బొట్లు అట్లా పెట్టుకుంటూ ఉన్నాను. ఇంక ప్రీ ప్లానింగ్ అంటూ ఏమీ చేయలేదండి. నేను అన్నీ గూడా ఇక్కడ చూపిచ్చేవన్నీ గూడా ఫెస్టివల్ రోజే చేశాననమాట. ముందు రోజు ఏమీ చేయలేదు. అంటే నిన్న మంగళవారం వచ్చింది గదా! సో, ఇంక అందుకని క్లీనింగ్ పనులు అట్లా ఏమీ చేయలేదనమాట. ఈవెన్ మాప్ కూడా పెట్టలేదు. అంతా మార్నింగే లేచి, మార్నింగే ఇంక నేను చేసుకున్నా అనమాట. ఏ టు జెడ్ మొత్తం కూడా. యాక్చువల్‌గా ముందు రోజు ఏదన్నా కొంచెం చిన్న చిన్నగా వర్క్స్ వర్క్స్ చేసుకుంటూ ఉంటే మనకి ఈ రోజుకి అంత హడావిడి ఉండదు. కొంచెం నిదానంగా చేసుకోవచ్చు. బట్ మొత్తం ఈ రోజే అనేసరికి కొంచెం ఫాస్ట్‌గా చేసుకుంటూ ఉండాలి. ఇంక నాకు మొత్తం పిల్లలు వర్క్ అంతా గూడా ఇంకా మా వారే చూసుకున్నారనమాట. నేను జస్ట్ ఇంక నా పూజ పనులు ఇవే చూసుకున్నాను. సో, అట్లా నాకైతే ఏమంత హడావిడి అనిపిచ్చలేదనమాట. సో, అది ఇంక ఇక్కడైతే ఇట్లా అరేంజ్ చేసుకున్నానండి. ఇంకా బయటేమో అసలు ఫుల్లు వర్షం పడుతుంది. ఒక 4, 5 డేస్ నుంచి గూడా కొంచెం పడుతుంది. బట్ ఈరోజేంటంటే ఇంక మార్నింగ్ నుంచి గూడా బాగా హెవీ రెయిన్ అనమాట. యాక్చువల్లీ అన్ని ప్లేసెస్‌లో ఉంది కదా రెయిన్. కానీ ఈ టైంలో వర్షం అనేసరికి కొంచెం చిరాకనిపిస్తది. అండ్ బయట కూడా ఏంటంటే కొంచెం ఏంటంటే క్లమ్జీగా ఉంటదనమాట. ఎందుకంటే ఈ బొమ్మలమ్మడం అని, ఇంకా పత్రిక ఇట్లా అమ్ముతూ ఉంటారు కదా! వాళ్ళకి కూడా పాపం చాలా ఇబ్బందయిపోతది ఈ వర్షంలో. కానీ ఏం జేస్తాం వర్షం పడాలన్నా, ఆగాలన్నా మన చేతుల్లో అయితే ఏమీ లేదు కదా! సో, మనకి నచ్చినప్పుడు ఆస్వాదిస్తాము. ఇలాంటి టైంలో ఏంటంటే ఇప్పుడెందుకా అనిపిస్తది. సో, అట్లాగా ఫుల్లు వర్షమండి. కొంచెం చిరాకుగా అనిపిస్తదనమాట ఇలాంటి టైంలో. ఇంకిక్కడైతే నేను ఇక ఫస్ట్ ఏంటంటే నైవేద్యాలే ప్రిపేర్ చేసుకొని, ఆ తర్వాత ఇంక నేను దేవుని దగ్గర అట్లా పీఠం అయితే ఏర్పాటు చేసుకున్నా అనమాట. ఫస్ట్ మాత్రం నైవేద్యాలే ప్రిపేర్ చేసుకున్నాను. కాకపోతే ఆ క్లిప్పింగ్స్ కొంచెం స్టార్టింగ్‌లో యాడ్ చేశాను. మార్నింగే ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ కిచెన్‌లోకొచ్చేసి ఇక్కడ నైవేద్యాలయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. వినాయక చవితి కాబట్టి నైవేద్యాలు కొంచెం ఎక్కువే చేయాలి. ఎందుకంటే వినాయకుడు భోజన ప్రియుడు అనేసి అంటూ ఉంటారు కదా! సో, వినాయకునికి కొంచెం నైవేద్యాలు ఎక్కువ పెట్టాలి. కాబట్టి అంటే మనం చేసుకునే అంతలోనే లేండి. మరి చేయలేని ఓపికున్నా గూడా అంత స్ట్రెస్ తీసుకోవడం కరెక్ట్ కాదు. సో, మనం చేసుకోగలము అనుకుంటే కొంచెం ఎక్కువ చేస్తే వినాయకునికి మంచిదంతే. సో, ఫైనల్లీ అది మన ఇష్టం అన్నమాట. సో, నేనైతే ఒక 9 వెరైటీస్ చేశాను. అది కూడా సింపుల్‌గా అయిపోయాయిలెండి కొన్ని.
నేనైతే పూర్ణాలు, బూరెలు, ఇంకా పాలు తలికలు, ఉండ్రాళ్ళు 2 కలిపేసి పాయసంలాగా చేశాను. అలాగే ఇంకా పులిహోర, ఇంకా దద్దోజనం అనమాట. ఇంకా తర్వాత పానకము, వడపప్పు, శనగలు, ఇంకా పచ్చి ఉండ్రాలు. సో, అట్లా ఒక 9 అయితే చేశా అనమాట. ఇంకా చలిమిడి అట్లాగా. ఈ పూర్ణాలు, గారెలు ఇంకా ఇట్లాంటివి కొంచెం ఉండ్రాళ్ళ పాయసం, పాలతెరగల పాయసం అని ఇట్లాంటివి కొంచెం టైం పడతాయి గానీ, ఇంకా వడపప్పు, పానకం, శనగలు అవన్నీ ఇంకా క్విక్‌గానే అయిపోతాయి గదా! సో, ఫస్ట్ ఏంటంటే ఇంకా పులిహోర, దద్దోజనం గూడా రైస్ ఉడికించి పెట్టుకున్నాము అంటే ఇంక అది గూడా ఈజీగానే అయిపోతది. కాకపోతే నేను ఈసారి ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో అయితే ఏమి చేయలేదు. ఈవెన్ గారెలు, పూర్ణాలు గూడా కొంచెం తక్కువ క్వాంటిటీలోనే చేశాను. అంటే ఇంక ప్రసాదంగా అదొకటి తింటే సరిపోతది గదా! ఒకటే మనం స్టమక్ ఫిల్ అయ్యేలాగా తినం గదా! కొంచెం ప్రసాదం అంటే కొంచెం తిన్నా అది మనకి మంచి తృప్తి కలిగిస్తుంది కాబట్టి ఇంక అన్నీ గూడా నేను కొంచెం కొంచెం క్వాంటిటీలోనే చేశాను. ఇంకిక్కడైతే ఉండ్రాళ్ళ పాయసం కోసం అని జెప్పేసేసి బియ్యం పిండి అది అంటే కలిపి పెట్టుకున్నాను కదా! అక్కడ ఉండ్రాళ్ళతో పాటే కొంచెం పాల తలికిల్లాగా గూడా చేసేసి ఒకేసారి పాయసంలాగా జేసేసా అనమాట. ఇంక తర్వాత ఇక్కడ అన్నిటికి కూడా ఫస్ట్ కావాల్సిన పోపులైతే పెట్టేసుకుంటున్నాను. అంటే పాయసంలోకి జీడిపప్పు, కిస్మిస్ కానివ్వండి, ఇంకా పులిహోరలోకి, దద్దోజనంలోకి, శనగల్లోకి అట్లా అన్ని తాలింపులు పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో మళ్ళీ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసి గారెలు, పూర్ణాలు ఇంకా లాస్ట్‌లో వేసుకున్నా అనమాట. సో, ఇట్లా జేయడం వల్ల మనకేంటంటే గిన్నెలు గూడా కొంచెం తక్కువవుతాయండి. ఎక్కువ గిన్నెలు కాకుండా ఎటు ఆయిలే కాబట్టి డీప్ ఫ్రై చేస్తాం గాబట్టి పోపులు ఇయన్నీ కూడా వేసేసుకొని లాస్ట్‌లో ఇంకా గారెలు, పూర్ణాలు ఇవి వేసుకుంటే సరిపోతది. మనకు కూడా కొంచెం పని సులువుగా ఉంటదనమాట. ఇంక మార్నింగ్ లెగవగానే పిండ్లవి మిక్సీ వేసేసుకొని పెట్టేసుకున్నాను. ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. ఇంక ఫ్రెష్ అయిన తర్వాత వచ్చేసేసి ఇంకిక్కడైతే నైవేద్యాలు ప్రిపేర్ చేస్తూ ఉన్నా అనమాట. సో, అది నేనైతే ఇంక ఈ నైవేద్యాలు, ఇంక పూజ ఈ పని చూసుకుంటూ ఉంటాను. ఇంక అత్తయ్యేమో ఇంక బయటేమన్నా పనుంటే అది చూస్తారనమాట. అంటే కొంచెం బట్టలు, గిన్నెలు అట్లాంటివి ఉంటాయి కదా! ఇంక అవి మోస్ట్‌లీ అత్తయ్య జూస్తారు. ఇంక కంప్లీట్‌గా పూజ కానీ, ఇంకా నైవేద్యాలు అన్నీ గూడా నేనే చేసిస్తా అనమాట. సో, అది ఇదిగోండి ఫైనల్‌గా నా నైవేద్యాలన్నీ గూడా ప్రిపేర్ చేశాను. పూర్ణాలు, గారెలు, దద్దోజనం, పులిహోర, ఉండ్రాళ్ళు, కొంచెం చలిమిడి పచ్చి ఉండ్రాళ్ళవి. అండ్ తర్వాత ఉండ్రాళ్ళ పాయసము, ఇంకా శనగలు, అలాగే ఇంకా పానకం అనమాట. సో, అట్లాగా నైవేద్యాలయితే ప్రిపేర్ చేసేసి, ఆ తర్వాత ఇక్కడ రెడీ అయిపోయి వచ్చేసా అనమాట. ఇంక పిల్లలు గూడా ఈరోజు మార్నింగే రెడీ అయ్యారు. ఎందుకంటే పత్రిక తీసుకురావాలి గదా! అందుకని చెప్పేసేసి వాళ్ళు గూడా ఫ్రెష్ అయిపోయారనమాట. మార్నింగే అసలు నిజంగా 7:00కే ఫ్రెష్ అయిపోయారు ఈరోజైతే. ఫ్రెష్ అయిపోయి ఎళ్లి చక్కగా మాకన్నీ గూడా శివాలయంలో దొరుకుతాయండి. మోస్ట్‌లీ పత్రిక కావాల్సిందంతా గూడా శివాలయంలో దొరుకుతదనమాట మాకు దగ్గరే. సో, ఇంక అటు ఇటు వెళ్ళే పని లేకుండా శివాలయంలో ఉన్నంత వరకు తీసుకొచ్చారనమాట మా వారు. అందులోనూ మాది కొంచెం ఊరే కాబట్టి ఎట్లేదన్నా పత్రిక అంతా దొరుకుతది. బట్ కొనుక్కునే అవసరం అట్లయితే ఏముండదనమాట. సో, అది ఇంకిక్కడైతే పూజ కోసము అంతా గూడా ఇంక రెడీ చేసుకుంటున్నానండి. చేసిన నైవేద్యాలు, పత్రిక, పూలు, ఇంకా కాయలు అట్లా అన్నీ కూడా ఇంకా రెడీ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఇంక మా వారేమో ఇంకా వినాయక చవితి అంటే మనకి పత్రిక, నైవేద్యాలు ఎంత ఇంపార్టెంటో పిల్లల బుక్స్ గూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. సో, మెయిన్ పిల్లలకి చదువు రావాలి కదా! సో, అందుకని జెప్పేసేసి వినాయక చవితి అంటే ఖచ్చితంగా బుక్స్ పెడతాం గదా! అందుకని మా వారు ఇక పిల్లల బుక్స్ అట్లా తీద్దాంలే అని జెప్పేసి ఇంకక్కడ తీస్తూ ఉన్నారు. సో, అది ఇంక అట్లా అంతా గూడా నేనిక్కడ అరేంజ్ చేసుకున్న తర్వాత ఫైనల్లీ పూజలో అయితే కూర్చున్నానండి. ఫస్ట్ అయితే స్వామివారికి ఇంకా గరికతో మాలలాగా కట్టాను కదా! ఇంక మాలైతే వేశాను. యాక్చువల్‌గా ఇక్కడ వింతేంటంటే మా వారు పత్రికంతా తీసుకొచ్చారు గానీ గరిక మర్చిపోయొచ్చారండి. అంటే మేబీ గరిక శివాలయంలో లేదనుకుంటా. అంటే మాకు ఈజీగానే దొరుకుతది గరిక. కాకపోతే తను మర్చిపోయొచ్చారు. ఇంక తీరా మాల గడదాము గరిక అని జెప్పేసి పత్రిక జూస్తే గరికే లేదనమాట. గరికేది అని జెప్పేసి అడిగితే, అబ్బా! అసలుదే మర్చిపోయానా అని జెప్పేసి అప్పుడు ఇంక చల్లగా చెప్తున్నారు. ఇక అక్కడ కొంచెం లేట్ అయింది. ఇంకా అందుకే కొంచెం మాల గూడా కొంచెం పలచగా కట్టాననమాట. నిండుగా కట్టి వేస్తే చాలా బావుంటది కానీ, బట్ నిండుగా అంటే ఇంక నాకంత టైం లేదు. మళ్ళీ పూజకి లేట్ అయిపోయిద్దేమో అని చెప్పేసేసి అంటే నార్మల్‌గానే మనం వినాయక చవితి అంటే 11:30కి ఆ టైంలో స్టార్ట్ చేస్తాము. అయిపోయేసరికి ఎట్లేదన్నా 12 అట్లా అయితది గదా! సో, ఇంకా నాకు అదే టైం అయిందనమాట. ఎందుకంటే నిన్నేం చేసుకోలేదు. అన్నీ ఈరోజే చేశాను గదా! సో, అందుకని నాకు 11:15, 11:30 అట్లా అయితే అయిపోయింది చేసేసరికి.
ఇంక అందుకే నిండుగా కట్టలేదు. బట్ స్వామివారికి ఇష్టంలే అని జెప్పేసి కొంచెం పలచగన్నా కట్టా అనమాట. ఇంకా తర్వాత పూల దండ కూడా వేసేసి, ఇంకా తర్వాత గౌరీదేవిని గూడా పసుపు ముద్దతో గౌరీదేవిని చేసేసి, ఇంకిక్కడైతే పూజ స్టార్ట్ చేశాను. ఇంకా నేను పూజ చేసుకుంటా ఉంటే, ఇంక పిల్లలుంటే మంచిది గదా! ఎంతైనా. ఈ అందుకని జెప్పేసేసి పిల్లల్ని రమ్మంటే వాళ్ళేమో బుక్స్ పెట్టేసరికి, ఆ బుక్స్ అటు లాగను, ఇటు లాగను, ఇవి నా బుక్స్, ఇవి నీ బుక్స్ అని జెప్పేసి వాటిల్ని కాసేపు ఇసిరేయడము, ఇంకా కాసేపు అటు ఇటు తిరగడం అసల కుదురుగానే కూర్చోరండి. పూజలో కూర్చోమంటే అసలు కామ్‌గా కూర్చోరనమాట. చూడండి నేను ఒక పక్క పూజ చేసుకుంటా ఉన్నా, వాళ్ళు చూడండి ఎట్లా చేస్తున్నారో. సో, అట్లా ఉంటదనమాట పిల్లలతో పూజ చేయాలి అంటే. బట్ ఇంక ఫైనల్లీ పూజయితే మంచిగా చేసుకున్నానండి. ఇంకా పాలవెల్లి కడతారు కదా! పాలవెల్లి అట్లయితే ఏమి కట్టలేదండి. ఎప్పుడు గూడా కట్టలేదనమాట నేను. ఇప్పుడనే గాదు. చిన్నప్పటి నుంచి గూడా పాలవెల్లి అట్లయితే ఎప్పుడు కట్టలేదు. అండ్ కలశం గూడా ఎప్పుడు పెట్టమనమాట. ఇంకా నార్మల్‌గా మొక్కజొన్న, ఇంకా వెలగపండు ఇవన్నీ ఉంటాయి కదా! సో, అవన్నీ నార్మల్‌గా అట్లా గరికతో పాటు వేసేస్తాం అంతే కానీ ఎప్పుడు పాలవెల్లయితే కట్టలేదు. ఇంకా గరిక గూడా 21 ఆకులైతే వేస్తాం గదా! ఉత్తరేయనని, తులసి, ఇంకా మారేడు అట్లా ఉమ్మెత్తని ఇట్లా 21 వేస్తాం గదా! సో, అవి సాధ్యమైనంత వరకు దొరికినవి తీసుకొచ్చారు. ఇంకంతా గూడా పత్రిక వేస్తూ, ఇంక పచ్చి ఉండ్రాళ్ళు పోస్తామనమాట. సో, ఇంకా పచ్చి ఉండ్రాళ్ళు పోస్తూ ఇంకట్లా నేనైతే పూజ చేసుకుంటున్నాను. సో, అదండి. ఇంకట్లా నేనైతే పూజ చేసేసి ఫైనల్లీ ఇంకిక్కడ కొబ్బరికాయ అట్లా కొడుతూ ఉన్నాను. ఇంకా మా వారేమో పిల్లల బుక్స్‌కి ఓం కానీ, ఇంకా స్వస్తిక్ అట్లా రాస్తాం గదా! వినాయక చవితప్పుడు పసుపుతో. ఇంకట్లా ఓం అయితే రాస్తూ ఉన్నారు. నాకైతే నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. మా అమ్మ గూడా ఇట్లానే పూజ చేస్తూ ఉంటే పక్కన కూర్చొని ఇట్లానే రాసుకునేవాళ్ళమనమాట బుక్స్‌కి. ఇప్పుడేమో ఇంక మా వారు రాస్తూ ఉన్నారు. సో, అది ఇంగిక్కడైతే మునగాకండి. మునగాకు కూడా తీసుకొచ్చారు ఎవరో గాని. అంటే పత్రికలో భాగంగా మునగాకు కూడా తీసుకొచ్చారు. నాకేంటో కొంచెం నవ్వొచ్చిందనమాట. సో, అది ఇంకా ఫైనల్లీ ఇక్కడ హారతిచ్చేస్తూ ఉన్నాను. గట్టిగా పెట్టుకోదాన్ని ఏబిసిడికి రావాలి.
ఇంక ఫైనల్లీ వినాయకునికి ఇష్టమైన గుంజిళ్ళనమాట. సో, గుంజిళ్ళంటే వినాయక స్వామికి చాలా ఇష్టము. ఇంక అందుకే మా పిల్లల్ని తీయమంటే తీస్తున్నారనమాట. అంటే మీకు తెలిసుంటది ఎందుకిష్టము అనేసి. ఇట్లా విష్ణుమూర్తిది సుదర్శన చక్రము నోట్లో వేసుకోంటే అంటే విష్ణుమూర్తి వెతుకుతూ ఉంటారింకా. అప్పుడు వినాయక స్వామి చెప్తారు నేనిట్లా నోట్లో వేసుకున్నాను అనేసి. ఇంకప్పుడు అది విష్ణుమూర్తికి చాలా అవసరం కదా! ఎట్లైనా బయటకు తెప్పించాలి అనేసి ఇంకా అప్పుడు గుంజీలు తీస్తారనమాట. అది వినాయక స్వామికి కామెడీగా అనిపిచ్చి పకపకా నవ్వుతారు. ఆ నవ్వే టైంలో ఏంటంటే, ఆ సుదర్శన చక్రం అనేది బయట పడతదనమాట. సో, ఇక అది తీసుకొని విష్ణుమూర్తి వెళ్ళిపోతారు. సో, అట్లా విష్ణుమూర్తికి సుదర్శన చక్రం కావాలి గాబట్టి గుంజీలు తీసి అట్లా ఇప్పించుకున్నారు. సో, అట్లనే మనకేమన్నా కోరికలుంటే గుంజీలు తీసి కోరుకోవడం వల్ల నెరవేరుతాయి అని అంటూ ఉంటారు. అందుకే ఇంక వినాయక స్వామికి అట్లా గుంజీలు తీస్తారనమాట. సో, ఫైనల్లీ మా ఇంటి బొజ్జ సో, ఇంక గణపయ్యండి. నేనైతే పూజ అయిపోయింది. సో, పూజ అయిపోయి ఇంకా కొంచెం రైస్ అట్లా వండాను. కర్రీ గూడా ఏమీ చేయలేదనమాట. ఇంకా కాసేపు ఎందుకో పడుకోవాలనిపించింది. కాసేపు రెస్ట్ తీసుకోవాలనిపించింది. పడుకున్నాను. జస్ట్ ఇప్పుడే లేచాననమాట. సో, టైం అయితే 3:45 అట్లా అయింది. ఏమి గూడా తినలేదు నేను. ఒక గారె, ఒక పూర్ణం అట్లా తిన్నా అంతే. ఇంకేమి తినలేదనమాట. స్టిల్ ఇప్పటికి గూడా ఆకలిగా అయితే లేదు. బట్ ఇంకా తినలేదు. అసలేం టేస్ట్ చేయలేదని జెప్పేసేసి ఇంక అట్లా కొన్ని ప్రసాదాలు పెట్టుకొనొచ్చాను. ఆల్మోస్ట్ అయిపోయాయి. లాస్ట్ టైము చేసినప్పుడు మేబీ వరలక్ష్మి వ్రతంకనుకుంటా చేస్తే అట్లనే ఉంచేశారు. ఈరోజు గూడా పూర్ణాలు, గారెలు అయితే అయిపోయాయి. ఇంకొన్ని మాత్రం ఉన్నాయన్నమాట. అవి గూడా తక్కువే చేశాను. తినట్లేదులే ఎందుకు మళ్ళీ వేస్ట్ అయిపోతున్నాయని చెప్పేసేసి. ఇంక ఈరోజు మాత్రం అయిపోయాయన్నమాట. ఇంక నా వరకు మాత్రమే ఉన్నాయి. పిల్లలు గూడా ఇక పడుకున్నారు. కర్రీ గూడా ఏమి చేయలేదన్నమాట. ఇదొక పచ్చడేసుకొని తిందాంలే ఈ పూటకి. ఈవినింగ్ ఏదో ఒకటి మంచిగా చేసుకోవచ్చని చెప్పేసేసి. సో, జస్ట్ లేచా అనమాట. ఇంక లేచి ఏమన్నా తిందాము, లేదంటే నీరసం వస్తదని చెప్పేసి ఇంకట్లా ప్రసాదాలు పెట్టుకున్నాను. శనగలు, ఇంకా ఉండ్రాళ్ళ పాయసం, అలాగే దద్దోజనం అన్నం. పులిహోర అయితే అసలు టేస్ట్ కూడా చేయలేదు. అయిపోయిందనమాట. సో, అది. సో, ఇంకా ఇది మరి మీ ఇంట్లో మీరు వరలక్ష్మి వ్రతం ఎలా వరలక్ష్మి వ్రతం ఏంటి ఇంకా వరలక్ష్మి వ్రతం దగ్గరే ఉన్న వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బావుంది ఉండ్రాళ్ళ పాయసం. ఎంతైనా నల్ల బెల్లం వేస్ట్ చేస్తే అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తదబ్బా నిజంగా. నార్మల్ బెల్లానికి, ఇంకా నల్ల బెల్లానికి కొంచెం డిఫరెంట్ అయితే ఖచ్చితంగా వస్తది. చాలా బావుందనమాట. ఇంక పండగ రోజు పండగంతా బానే జేస్తాము. చక్కగా పూజ అంతా మంచిగా చేసుకుంటాము. కానీ ఫైనల్లీ ఇల్లు చూడాలండి. పిల్లలున్న ఇల్లయితే నిజంగా మామూలుగా ఉండదనమాట. మా ఇల్లు చూడండి అసలెట్లుందో. పేపర్స్ చించి పడేశారు. బయటికెళ్ళి ఆడుకుంటానికేమో బయట వర్షము కొంచెం అప్పుడే తగ్గిందనమాట. అందులోను అప్పటి వరకు అయినా వాళ్ళు పడుకొనున్నారు. ఇల్లంతా కొంచెం క్లమ్జీగా చేసి పడుకున్నారు. ఇంక నాకు కూడా నిద్రొచ్చి నేను గూడా పడుకున్నా. లేచి చూసేసరికి ఇల్లయితే ఇట్లుందనమాట. సో, మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసి నేను ఫ్రెష్ అయిపోయి వచ్చి మళ్ళీ ఒకసారి స్వామివారి దగ్గర దీపం పెట్టేసి ఇంకిక్కడ నైట్ డిన్నర్‌కి ప్రిపేర్ చేస్తున్నాను. నైట్‌కేంటంటే సింపుల్‌గా రసం పెట్టేస్తున్నానండి. మార్నింగ్ కూడా ఏమి చేయలేదు గదా! ఇంకా రసం అయితే పిల్లలసలు చాలా ఇష్టంగా తింటారు. అందరికి ఇష్టం అన్నమాట. సో, ఇంక అందుకే అన్ ఇంక అంత ఆలోచించి చేసేంత ఇది గూడా లేదు. సో, ఇదైతే సింపుల్‌గా అయిపోతది అని చెప్పేసి ఇంకిక్కడ రసం చేస్తూ ఉన్నాను. అండ్ నైట్ గూడా దీపం పెట్టేసా అని చెప్పాను గదా! సో, ఫైనల్లీ ఇదిగోండి నైట్ టైమ్ అయితే స్వామివారు ఇట్లా ఉన్నారనమాట. వడపప్పు ఉంటే ఇంకా అవి నైవేద్యంగా పెట్టేసాను. ఒకసారి అట్లా దీపం గూడా వెలిగించేసా అనమాట. సో, అది. ఇంకా తర్వాత ఇక్కడ రసం గూడా అయిపోయాయండి. చూసారు గదా! టొమాటోసు, ఇంకా చింతపండు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఇంకా వెల్లుల్లిపాయలు అన్నీ గూడా మిక్సీ పట్టేస్తాను. తాలింపు పెట్టేసుకొని ఆ టొమాటో ప్యూరీ వేసేసి, అది పచ్చివాసన పోయిన తర్వాత పులుపు తగ్గట్టు వాటర్ వేసేసి, అందులోనే ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి ఫైనల్‌గా రసం పౌడరను కొంచెం ఎండు కొబ్బరి పౌడర్ వేస్తా అనమాట. అంతే సింపుల్‌గా రసం రెడీ. చాలా బావుంటదనమాట. సైడ్ డిష్ ఏమీ చేసుకోకపోయినా గూడా మా అందరం చాలా ఇష్టంగానే తింటాము. ఇంక నైట్ అయితే ఇట్లా చేసి ఇంకా ఫైనల్‌గా వినాయక స్వామి బొమ్మ అయితే ఇట్లాగా ఊరేగింపు జరుగుతుంది. అంటే నిమజ్జనం అన్నమాట. అంటే ఫస్ట్ డే గూడా కొన్ని కొన్ని నిమజ్జనం వెళ్తాయి కదా! సో, అట్లానే ఒక ఇంటి ముందుకొస్తే ఒక చిన్న క్లిప్పింగ్ అయితే షూట్ చేశా అన్నమాట. సో, అది. సో, ఇంక మరి ఇదండి ఇవాల్టి వ్లాగ్. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ మీరు గూడా స్వామివారి దర్శనం తీసుకోండి. సో, నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.